కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో సాధించారు. 1969 సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది. తెలంగాణ తల్లిని తీసివేసి బతుకమ్మలేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గం. అభివృద్ధిని పక్కన పడేసి పేర్లు మార్చడమేనా రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి? ఎన్ని రాజకీయాలు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. కేపీహెచ్పీ కాలనీ డివిజన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడారు. పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున 2007 ముందే 2007లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కూకట్పల్లిలో. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం. మరి సడన్గా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. భారతదేశంలో ఇతర దేశంలో